హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. చాలామంది పర్సనల్ మెసేజ్ ప్లస్ కామెంట్స్ వల్ల మనం ఈరోజు గత ఆదివారం ఏపీ స్టేట్ టీచర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ టెట్ 1 హెచ్జిటి గ్రాండ్ టెస్ట్ పేపర్లో ఇచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడదని మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. దయచేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యు ఆల్. రెండు బిందువుల మధ్య గల గరిష్ట దూరాన్ని ఏమంటారు? ఇక్కడ గరిష్ట అనే ఈ పదం పక్కన పెట్టి మిగతా మనం చూస్తే రెండు బిందువుల మధ్య గల దూరాన్ని మనం ఏమంటామంటే రేఖాఖండం అంటాము. అంటే ఏవైనా రెండు బిందువులు కలిపే మార్గాన్ని రేఖాఖండము అంటాము. సో లెట్స్ టేక్ ఈ 2 పాయింట్స్ ఇక్కడ ఏబి అని తీసుకున్నప్పుడు ఈ రేఖాఖండాన్ని మనం మ్యాథమెటికల్గా మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏబి బార్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఆప్షన్ నెంబర్ 2 చూద్దాం. సరళ రేఖ అంటే ఏంటంటే ఈ రేఖాఖండం ఏదైతే ఉందో ఈ రేఖాఖండాన్ని ఇరువైపులా అనంతంగా ఇలా పొడిగిస్తే ఏర్పడేదే స్ట్రైట్ లైన్. సరళ రేఖలను స్మాల్ లెటర్తో డినోట్ చేస్తారు. స్మాల్ ఎస్, స్మాల్ పి, స్మాల్ క్యూ, స్మాల్ ఆర్, స్మాల్ ఎస్టీ అండ్ సో అలాగా. కిరణం. సో కిరణం అనేది ఒకవైపు మాత్రమే ఎండ్ పాయింట్ ఉంటుంది, రెండో వైపు అనంతంగా పొడిగించి ఉంటుంది. సో ఇది ఓ పి అని ఇలా తీసుకున్నప్పుడు మనం ఓపి రేగా ఇలా రిప్రజెంట్ చేస్తాం. స్ట్రైట్ లైన్ను పీక్యూ ఇలా పీక్యూ తీసుకున్నప్పుడు స్ట్రైట్ లైన్ పీక్యూని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మ్యాథమెటికల్గా పీక్యూ స్ట్రైట్ లైన్ పైన స్ట్రైట్ లైన్ సింబల్ వేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ నిర్ధారించలేము. యాక్చువల్గా ఇక్కడ రెండు బిందువుల మధ్య గల గరిష్ట దూరాన్ని మనం నిర్ధారించలేము. అదే మనం గరిష్టాన్ని కాకుండా లెట్స్ టేక్ ఎనీ 2 పాయింట్ ఇలా 2 పాయింట్ తీసుకొని వీటి మధ్య దూరాన్ని మనం లెక్క కట్టచ్చు స్కేల్తో తీసుకొని. కానీ గరిష్ట దూరాన్ని మనం నిర్ధారించలేము. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2, 5, 8, 11 అండ్ సో ఆన్ అమరిక యొక్క సూత్రము. సో ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3 తీసుకొని మనం వెరిఫై చేద్దాం. సో ఇక్కడ ఎన్ని ప్లేస్లో 1 పెడితే ఫస్ట్ టర్మ్ రావాలి చూద్దాం. సో 3 × 1 -1. సో 3 × 1 = 3 -1 2. సో ఫస్ట్ టర్మ్ వచ్చింది. నెక్స్ట్ 3 × 2 సెకండ్ టర్మ్ -1. 3 × 2 = 6 -1 5 సెకండ్ టర్మ్ వచ్చింది. థర్డ్ టర్మ్ 3 × 3 -1. 3 × 3 = 9 -1 8 వచ్చింది. నెక్స్ట్ 3 × 4 -1. 3 × 4 = 12 -1 11. సో కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే. ఉమా తల్లి వయస్సు ఉమా వయస్సుకు 4 రెట్ల కంటే 7 సంవత్సరాలు తక్కువ. 4 రెట్లు. సో ఇక్కడ వేరియబుల్ వై ఇచ్చిన కాబట్టి వైగా తీసుకుంటాం. ఇది ఉమా వయస్సుకు 4 రెట్ల కంటే అంటే 4y కంటే 7 సంవత్సరాలు తక్కువ అన్నప్పుడు తీసివేయాలి. ఇప్పుడు ఉమా తల్లి వయసు ఎంత అన్నారు? 45 సంవత్సరాలు విచ్ ఈజ్ ఈక్వల్ టు 45. ఇదే మనకు కావాల్సిన సమీకరణం. సో అయితే ఉమా వయసు కనిపించడానికి సమీకరణం అన్నారు. 4y - 7 = 45 అవుతుంది. ఎక్కడుంది? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. y = 3 అయినప్పుడు కింది సమాసాల విలువలను జతపరచండి. సో ఇక్కడ ఆప్షన్స్ నెక్స్ట్ పేజీలో ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్ మనం మ్యాథ్ చేద్దాము. సో y ప్లేస్లో 3 సబ్స్టిట్యూషన్ చేయాలి. సో 2 టైమ్స్ ఆఫ్ 3 + 3 ఏమవుతుంది? 6 అవుతుంది. ప్లస్ 7y అంటే మీనింగ్ అంటే ఇక్కడ 7 × y అని అంటే 7 × 3 7 × 3 = 21 -5 21లో 5 పోతే ఎంత? 16. సో 2 × 6 12 + 16 12 + 16 28 అంటే ఆప్షన్ 1 ఏ అనేది విలువ 28 ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. 5 × y ప్లస్లో 3 సబ్స్టిట్యూషన్ చేయాలి. 5 × 3 = 15 ప్లస్ 6 × y - 3 అన్నారు. సో y - 3 అంటే 3 - 3 3 - 3 అంతా 0. సో 0 × 6 0. ఈ పార్ట్ అంతా 0 అయిపోతే 15 అవుతుంది. అంటే 5y + 6 × y - 3 వాల్యూ ఏమవుతుంది? 15. సో అంటే B 4 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాము. సో 4 × 3y - 1. సో 3 × 3 3 3 9 -1 8 మైనస్ 2 × 3 6 + 1. సో 4 8 = 32 + 1 -6. సో 33 - 6 = 27. సో సి దేనికి ఈక్వల్ అవుతుందంటే 27 ఆప్షన్ 1. సో అప్పుడు C1 ఇక్కడ మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. 1323ను ఏ సంఖ్యచే భాగించిన పరిపూర్ణ ఘనం అవుతుందన్నారు. ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ 1323. సో ప్రైమ్ ఫ్యాక్టర్ ఏం చేద్దాము.
సో ప్రైమ్ ఫ్యాక్టర్ 3 టేబుల్ చూద్దాం. ఇక్కడ వన్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 4 జా 12, 13లో 12 పోతే 1 ఉంటుంది. పక్కన నెంబర్ 2 ఉంది, మళ్ళీ 12, 3 4 జా 12, 3 1 జా 3. సో అగైన్ 3 టేబుల్ చూద్దాం. 3 1 జా 3, 3 4 జా 12, 3 7 జా 21. నెక్స్ట్ 3 టేబుల్, 3 4 జా 12. సో 14లో 12 పోతే 2 ఉంటుంది, 7 27. అగైన్ 3 9 జా 27. నెక్స్ట్ 7 టేబుల్, 7 7 జా 49. సో ఇక్కడ ఈ 1323కి ఘనం అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం 3 నెంబర్స్ మనం ఒక పేరుగా రాసుకుంటే 3 ఇంటూ 3 ఇది ఒక పేరు ఇంటూ 7 ఇంటూ 7. ఇక్కడ పేరు లేని నెంబర్ ఏముంది 7. ఇక్కడ 7 ఇంటూ 7 అంటే ఇక్కడ 7 ఇంటూ 7 49కి పేరు లేదు కాబట్టి ఈ 49తో మనం 49తో ఈ 1323ని మనం డివైడ్ చేసి మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 1323/7 మనం డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ 27 వస్తుంది. సో ఈ 27 అన్నది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. దేనికి పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది? ఇది 3 ఇంటూ 3 ఇక్కడే ఉంది ఆల్రెడీ. సో 3 క్యూబ్డ్. సో మనకు కావాల్సిన దేనికి పరిపూర్ణ ఘనం అవుతుందంటే 3కి అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కింది వానిలో పైథాగోరియన్ త్రికము ఏది అన్నారు. సో ఇక్కడ మనకు 9 స్క్వేర్ 9, 12, 15 ఈ 3 పైథాగోరియన్ త్రికములు అవుతాయి. సో 9 స్క్వేర్ 81, 12 స్క్వేర్ 144, 81 + 144 225 అవుతుంది. సో ఇది సరిపోతుంది. ఇక్కడ 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. సో 9 + 16 25, 5 స్క్వేర్ 25 ఇది సరిపోతుంది. నెక్స్ట్ 10 స్క్వేర్ అంటే 100, 24 స్క్వేర్ అంటే 576. సో 576 + 100 676 అవుతుంది. అంటే 20 స్క్వేర్ చేస్తే వచ్చేదే 676. సో ఇక్కడ కూడా సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈ 3 కూడా పైథాగోరియన్ త్రికములే అవుతాయి. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 0.3% యొక్క భిన్న రూపము. సో పర్సెంట్ ఉంది కాబట్టి ఇక్కడ 100తో డివైడ్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ మనకు 0.3/100. సో 100తో మనం డివైడ్ చేస్తున్నామంటే ఇక్కడ డెసిమల్ ఏదైనా ఒక 10తో కానీ 100 కానీ 1000 కానీ ఇలా 10 మల్టిపుల్తో మనం డివైడ్ చేసేటప్పుడు డెసిమల్ అనేది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి. అదే మనం 10తో కానీ 100తో కానీ 1000 ఇలా దీంతో మనం మల్టిప్లై చేసేటప్పుడైతే డెసిమల్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. డివిజన్ చేసేటప్పుడేమో డెసిమల్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ డివిజన్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ 2 ప్లేసెస్ షిఫ్ట్ అవ్వాలి. 1 2 ఈ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాము. సో ఇక్కడ డెసిమల్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డిజిట్స్ ఏం లేకుండా 0 పెట్టుకుంటాం. అంటే ఇక్కడ 0.003 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 9 వేరు రాసుల మధ్యగతం 20. అందుగల 4 మిక్కిలి పెద్ద సంఖ్యలకు ప్రతి రాశికి 2 కలపగా వచ్చు కొత్త రాసుల మధ్యగతం. సో చాలామంది దీనికి ఏం చేస్తారంటే 20 కలుపుతున్నారు కాబట్టి మధ్యగతం కూడా 20 + 2 చేసి 22 మన ఆన్సర్ అవుతుందని చెప్పి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని పెడతారు. కానీ శుద్ధ తప్పు. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందుకు సార్ అంటే ఇక్కడ మనం మిక్కిలి పెద్ద సంఖ్య ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి రాసులు 9 ఉన్నాయి. అంటే మొదటి 4 5వ పదం మనకు మధ్యగతం అవుతుంది. తర్వాత 4 ఈ మధ్యగతం కంటే ఎక్కువ ఉంటాయి నెంబర్లు. మనం ముందు మధ్యగతం కనుక్కునేటప్పుడు ఇచ్చిన రాష్ట్రాలు మనం ఎలా అరేంజ్ చేస్తాము? అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేయాలి. అంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ మనం అరేంజ్ చేస్తాం. ఇలాంటప్పుడు ఈ 5వ పదం కంటే మిగిలినవన్నీ పెద్దగానే కూడా ఉంటాయి. ఇలా ప్రతి నెంబర్కు నువ్వు ఆ ప్రతి రాశికి 2 కలపగా ఈ ఆర్డర్ ఏమైనా మారుతుందా? మారదు. సో కాబట్టి మధ్యగతం అనేది మారదు. ఇక్కడ మధ్యగతం ముందు ఈ 2 కలపక ముందు ఎంతైతే ఉందో కలిపిన తర్వాత కూడా అంతే ఉంటుంది. దీన్ని గమనించాలి. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4 అంకెల అతిపెద్ద సంఖ్య 1 2 3 4 9999. 3 అంకెల అతిపెద్ద సంఖ్య 1 2 3. 2 అంకెల అతిపెద్ద సంఖ్య 9 మరియు 1 అంకె అతి చిన్న సంఖ్య 1. ఇలా మొత్తం అంటే ఇవన్నీ కూడాలి. సో ఇవన్నీ మనం ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ మనం వీడియో అప్లోడ్ చేసినాము. సో ఆ వీడియోలో అన్నీ చెప్పినాం. స్మాలెస్ట్ 1 digit నెంబర్, గ్రేటెస్ట్ 1 digit నెంబర్, స్మాలెస్ట్ 2 digit నెంబర్, గ్రేటెస్ట్ 2 digit నెంబర్. అంటే మనం ఎలా అనలైజ్ చేస్తున్నామంటే ఒక క్వశ్చన్ ఇస్తే దానికి కేవలం ఆన్సర్ మాత్రమే కాకుండా రిమైనింగ్ ఆ రిలేటెడ్ టాపిక్స్ కూడా మన క్వశ్చన్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనకు
ఆ క్వశ్చన్ చూసినప్పుడు ఆ రిలేటెడ్ టాపిక్స్ ఏమున్నాయని చెప్పి అక్కడే మనకు రివిజన్ అవుతాయి. సో దానికోసం మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం 9 9 9 27 + 1 28 2 క్యారీ. సో 9 × 27 28 29 9 × 18 19 20 9 + 2 11. సో 11,098 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 7 4 1 అంకెలలో ఏదైనా ఒక అంకె 2 సార్లు ఉపయోగించడం ద్వారా తయారు చేయగల అతిపెద్ద 4 అంకెల సంఖ్య మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య భేదము. సో అతిపెద్ద 4 అంకెల సంఖ్య ఇక్కడ ఇచ్చినది 3 అంకెలు మాత్రమే. మరి 4 అంకెల సంఖ్యను మనం ఎలా ఫామ్ చేయాలంటే దీంట్లో ఏదైనా ఒకటి ఉపయోగించవచ్చు మనం 2 సార్లు. సో పెద్ద అంకెను ఉపయోగించేటప్పుడు ఎప్పటికైనా ఇక్కడ పెద్ద సంఖ్య రాసేటప్పుడు ఇచ్చిన డిజిట్స్లో ఇచ్చిన అంకెల్లో పెద్ద సంఖ్యనే రిపీట్ చేయాలి. సో ఇప్పుడు 7741 7741 పెద్ద సంఖ్య అవుతుంది. నెక్స్ట్ అతి చిన్న 4 అంకెల సంఖ్య అన్నప్పుడు వీటిలో చిన్న అంకె ఏదైతే ఉందో దాన్ని మనం 2 సార్లు వాడుకుంటే సరిపోతుంది. 1147 అంటే 1147 ఆన్సర్ అవుతుంది. మధ్య భేదము అన్నారు. భేదం అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ 1లో 7 పోతుందా, బారో తీసుకోవాలి. 4 నుంచి తీసుకుంటే ఇక్కడ 11 అవుతుంది. 11లో 7 పోతే 4. సో 3 - 4 సబ్ట్రాక్షన్ చేయలేము. మళ్ళీ 7లో నుంచి బారో తీసుకుంటే 7 6 అవుతుంది. 1 3 13 అవుతుంది. 13లో 4 పోతే 9, 6లో 1 పోతే 5, 7లో 1 పోతే 6. సో 6594 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దత్తాంశం యొక్క బాహులకము. సో ఇక్కడ దత్తాంశం ఇచ్చిన వీటిలో బాహులకం. అసలు బాహులకం అంటే మోడ్ మనం ఆల్రెడీ చెప్పినాం. ఏం చెప్పినాం? అక్కర్డ్ ఫ్రీక్వెంట్లీ, తరచుగా రావడం, పదే రావడం. అంటే ఇచ్చిన దత్తాంశంలో ఎక్కువసార్లు రిపీట్ అయిన ఆ సంఖ్య ఏదైతే ఉందో అదే బాహులకం అవుతుంది. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే 12 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది. ఇంకా ఏ నెంబర్ కూడా 4 సార్లు రిపీట్ కాదు. 16 కేవలం 3 సార్లు మాత్రమే ఇక్కడ రిపీట్ అయి ఉంది. సో కాబట్టి ఈ ఇచ్చిన దత్తాంశం యొక్క బాహులకం ఏమవుతుందంటే 12 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A = 637, B = 8743, C = 6210, D = 432 సంఖ్యల అవరోహణ క్రమం. అవరోహణ క్రమం అంటే తగ్గే క్రమము. దీన్నే మనం ఇంగ్లీష్లో డిక్రీజింగ్ ఆర్డర్ అంటాం, డిసెండింగ్ ఆర్డర్ అంటాము. అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి మనం ఇచ్చిన సంఖ్యలను మనం అరేంజ్ చేయాలి. సో తర్వాత ఆరోహణ క్రమం అని కూడా ఇంకొకటి ఉంటుంది. ఆరోహణ క్రమం, దీన్ని పెరిగే క్రమం అంటాము, ఇంక్రీజింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ అంటాము. సో అక్కడ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి మనం అరేంజ్ చేయాలి. ఇచ్చిన ప్రాబ్లం అవరోహణ క్రమం కాబట్టి, సో అవరోహణ క్రమం అంటే ఏంటంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి రాయాలి. సో ఇచ్చిన వాటిలో పెద్ద నెంబర్ ఏముంది ఇక్కడ? 8743 అంటే బి. నెక్స్ట్ 6210 సి. నెక్స్ట్ ఏ 637 అండ్ లాస్ట్ ఫైనల్లీ 432 డి. సో బీసీఈడి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది నెక్స్ట్ పేలో ఉంటుంది. సో కాబట్టి మనకు జస్ట్ ఆన్సర్ మాత్రం తెలుసుకుంటే చాలు. ఇక్కడ రంగ 72 సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకొని దానిని అర్ధ వృత్తాకారంలో వంచాడు. సో అర్ధ వృత్తాకారంలో ఇలా వంచినప్పుడు అయిన ఆ వృత్తం యొక్క వ్యాసార్థము. సో ఇక్కడ మనకు ఈ వ్యాసార్థం కనుక్కోబోతున్నాము. సో ఈ 72 సెంటీమీటర్ల పొడవు గల వంచినప్పుడు ఈ అర్ధ వృత్తాకార చుట్టుకొలతనే ఆ తీగ పొడవు అవుతుంది. ఆ తీగ పొడవునే దీని యొక్క చుట్టుకొలత అవుతుంది. సో మామూలుగా మనము ఒక వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2πr. మరి అర్ధ వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటంటే అంటే πr, దీనిలో సగం πr ప్లస్ ఎక్స్ట్రాగా ఈ పార్ట్ ఉంటుంది. సో r + r 2r. ఈ వాల్యూ ఇచ్చారు. ఎంత ఇచ్చారు మనకు? 72 సెంటీమీటర్లు. సో రెండిట్లో r కామన్ తీస్తే మనం π అంటే 22/7 + 2 = 72. సో r × 7 LCM. సో 22 ప్లస్ 7 × 2 7 2 జా 14 = 72. సో r × 22 + 14 36/7 = 72. 36 1 జా 36 2 జా. సో క్రాస్ మల్టిప్లికేషన్ 7 × 2. సో r = 7 × 2 7 2 జా 14 సెంటీమీటర్. సో వ్యాసార్థం ఏమవుతుందంటే 14 సెంటీమీటర్లు అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
3 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు కొలతలు గల రెండు సమఘనాలను, రెండు ఘనాలు అంటే సమఘనమన్న ఘనమన్న రెండు ఒకటే, పక్క పక్కనే ఉంచగా ఏర్పడిన దీర్ఘఘనం యొక్క పొడవు అంటున్నారు. అంటే ఇక్కడ ఒక ఘనము, సో ఇలా ఒక షేప్ ఉంటుంది, దీన్ని పక్కనే ఇంకో ఘనం ఇలా ఏర్పరిచినప్పుడు, అంటే ఇక్కడ ఈ సమఘనం యొక్క భుజం పొడవు, ఈ భుజం పొడవు రెండు పక్క పక్కన ఏర్పరిచినప్పుడు ఇక్కడ 3 సెంటీమీటర్స్ ప్లస్ ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఏమవుతాయి టోటల్గా ఈ ఏర్పడే దీర్ఘఘనం యొక్క పొడవు 6 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఆప్షన్ లేవు, నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి. సో కాబట్టి జస్ట్ మనం ఆన్సర్ మాత్రమే తెలుసుకుందాం. సో ఆన్సర్ మనకి ఇక్కడ 6 సెంటీమీటర్ అవుతుంది. ఈ క్రింది వాటిలో సరి అయినది ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య పరిమితం. ఇది తప్పు. ఎందుకు సార్ అంటే అపరితం యాక్చువల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 2 యొక్క గుణిజాలు ఏమేమి ఉంటాయి? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22 అండ్ సో ఆన్. సో ఇలా ఉంటాయి. మనం యాక్చువల్గా గుణిజాలు అంటే ఆ ఎక్కంలో వచ్చే కొన్ని నెంబర్స్ మాత్రం 10 టైమ్స్ వరకే నేర్చుకుంటాం. కాదు, 10 టైమ్సే కాదు, ఎన్ని టైమ్స్ అయినా ఉంటాయి. సో కాబట్టి ఇది తప్పు. ఒక సంఖ్య యొక్క ప్రతి భాజకము దానికంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది. ఇది కూడా తప్పు. ఎందుకంటే ఒక సంఖ్య యొక్క భాజకం దానికంటే తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ మాత్రం అస్సలు ఉండదు. సమానం కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి, కానీ ఎక్కువ మాత్రం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 16 అనే ఒక నెంబర్ తీసుకుంటే మనం దీనికంటే ఎక్కువ నెంబర్ తీసుకు, ఫర్ ఎగ్జాంపుల్ 20, 22 ఇలా ఈ నెంబర్ దీన్ని డివైడ్ చేస్తుందా? చేయదు. సో అంటే ఇక్కడ ఈ భాజకం అన్నవి, వీటికి ఫ్యాక్టర్స్ అన్నవి, కారణాంకాలు భాజకం అన్నవి తక్కువ లేదా సమానంగానే ఉండొచ్చు, ఎక్కువ అన్నారు. సో కాబట్టి ఇది కూడా తప్పే. ఒక సంఖ్య యొక్క ప్రతి భాజకం ఆ సంఖ్య యొక్క ఖచ్చితమైన కారణాంకము, ఇది 100% కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 అనే ఒక నెంబర్ తీసుకుని దీనికి కారణాంకాలు ఏమవుతాయి? ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6 అవుతాయి. ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్ అన్నీ 6కు కారణాంకాలు అవుతాయి, అవునా కదా? సో ఇవన్నీ 6ను భాగిస్తాయి, అదేవిధంగా ఖచ్చితంగా కారణాంకాలు అవుతాయి. సో ఇదే సరైన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3 సంవత్సరాలలో 64,000పై వచ్చిన వడ్డీ 480 అయినా వడ్డీ రేటు. సో ఇక్కడ మనకు ఇది సాధారణ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఫార్ములా మనకందరికీ తెలుసు. సో PTR/100 ఈ వాల్యూ ఇచ్చారు. వడ్డీ ఎంత? 480 రూపాయలు. సో ఇక P అండ్ T వాల్యూస్ రిప్లేస్ చేస్తే మనకు సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ చూద్దాం. P ఎంత ఇచ్చినారు? 64,000 ఇంటూ T ఇచ్చినారు 3 సంవత్సరాలు 6 కనుక్కోవాలి బై 100 ఈజ్ ఈక్వల్ టు 480. 2 zeros గెట్ క్యాన్సిల్. 8 టేబుల్ చూద్దాం ఇక్కడ. సో 0 క్యాన్సిల్. 8 8 జా 64, 8 6 జా 48, 3 1 జా 3, 3 2 జా 6, 2 1 జా 2, 2 4 జా 8. సో క్యాపిటల్ R ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1/4. ఇక్కడ మల్టిప్లికేషన్ 4 మనం ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్లోకి వస్తుంది 1/4. సో అప్పుడు 0.25% అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక వస్తువు ధర 30% GSTతో కలిపి 1040కి అమ్మబడింది. GST లేకుండా ఆ వస్తువు ధర ఎంత? అంటే 100% ఉన్న వస్తువుకు 30% జోడిస్తే ఇంత వచ్చింది. అయితే 100% ఎంత అనేది మనం కనుక్కోబోతున్నాం. సో అంటే 130% ఈక్వల్ టు 1040 అయితే 100% విలువ ఎంత అన్నది క్వశ్చన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1040 ఇంటూ 100/130. 0 క్యాన్సిల్. 13 టేబుల్ చూద్దాము. 13 1 జా 13, 13 8 జా 104, 0 ఈక్వల్ టు. సో 80 ఇంటూ 10, 18 10 జా 800 రూపీస్. అంటే GST కలపక ముందు ఆ వస్తువు ధర ఎంత అంటే 800 రూపాయలు అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింది సరి అయినవి గుర్తించము. తూర్పుకు అభిముఖంగా ఉన్నప్పుడు అపసవ్య దిశలో ఒక లంబకోణం చేసిన దక్షిణ దిక్కుకు అభిముఖంగా వచ్చును. సో ఇక్కడ మనకు మ్యాప్ తీసుకుంటే నార్త్ పైన ఉంటుంది. సో ఇది ఈస్ట్, వెస్ట్, సో సౌత్ కిందికి. అంటే తూర్పునకు అభిముఖంగా ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ నార్త్ ఉంటుంది, రైట్ సైడ్ సౌత్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమన్నాడు? అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే అక్కడ మనం కుడివైపు తిరగాలి. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎడమ వైపు తిరగాలి. అంటే తూర్పునకు ఎదురుగా ఉన్న వ్యక్తి ఎడమవైపు తిరిగినప్పుడు దక్షిణ దిక్కుకు అభిముఖంగా ఉంటాడు అంటున్నాడు. యాక్చువల్గా ఎడమవైపు తిరిగితే ఇక్కడ ఉత్తర దిక్కుకు అభిముఖంగా ఉంటాడు, దక్షిణ దిక్కుకు అభిముఖంగా ఉండడు. సో కాబట్టి ఇది
తప్పుగా ఇచ్చినాడు, ఇది తప్పు. నెక్స్ట్ చూద్దాం. ఉత్తరమునకు అభిముఖంగా ఉన్నప్పుడు సవ్య దిశలో. సో ఉత్తరం అంటే ఇప్పుడు నార్త్, పై దిక్కు కూడా అభిముఖంగా ఎదురుగా ఉన్నాడు. ఇలాంటప్పుడు సవ్య దిశలో 3 లంబకోణాలు చేసినప్పుడు, సో అంటే కుడివైపు 3 లంబకోణాలు చేసినప్పుడు, సో మొదటి లంబకోణం చేస్తే ఈస్ట్కి ఎదురుగా ఉంటాడు, రెండవ లంబకోణం సౌత్కి ఎదురుగా ఉంటాడు, మూడవ లంబకోణం ఉత్తరానికి ఎదురుగా ఉంటాడు. కానీ ఇక్కడ ఏమి చేద్దాం, తూర్పు దిక్కునకు అభిముఖంగా ఉంటానన్నాడు. సో ఖచ్చితంగా ఇది కూడా తప్పే. నెక్స్ట్ మూడవది చూద్దాం. దక్షిణమునకు అభిముఖంగా ఉన్నప్పుడు, అంటే ఇతను ఇప్పుడు కిందికి సౌత్కు ఎదురుగా ఉన్నాడు. దక్షిణానికి అభిముఖంగా ఉన్నప్పుడు సవ్య దిశలో అయినా అపసవ్య దిశలో అయినా ఒక పరిభ్రమణం చేసినప్పుడు, అంటే 360 డిగ్రీలు కోణం చేసినప్పుడు ఉత్తర దిక్కుకు అభిముఖంగా వచ్చునంట. ఇది కూడా తప్పు. ఎందుకంటే మనం ఏ పొజిషన్లో ఉన్నామో 360 డిగ్రీ చేసినప్పుడు మనం అదే పొజిషన్కి వస్తాం. అంటే ముందు దక్షిణ దిక్కుకు అభిముఖంగా ఉన్నాడు కాబట్టి 360 డిగ్రీలు చేసిన తర్వాత కూడా దక్షిణ దిక్కుకే అభిముఖంగా వస్తాడు. సో కాబట్టి ఇది కూడా తప్పే. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే, దక్షిణ దిక్కుకున్న వ్యక్తి సవ్య దిశలో కానీ అపసవ్య దిశలో కానీ 180 డిగ్రీలు కోణం చేసినప్పుడు మాత్రమే ఉత్తరానికి అభిముఖంగా వస్తాడు. కానీ ఇక్కడ 360 డిగ్రీలు పరిభ్రమణం అంటే 360 డిగ్రీలు అని. సో 360 డిగ్రీలు చేసినప్పుడు యథాస్థితికి వస్తాడు. సో కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ కరెక్ట్, అది కూడా తప్పే. అంటే ఇప్పుడు మనం 4 ఆప్షన్స్ ఒకసారి చూస్తే మనం, సో ఇవి ఏవి కరెక్ట్ కాదు. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సంఖ్యారేఖపై సహజ సంఖ్యను సంకలనం చేయడానికి కూడడానికి సో ఏం చేయాలి అంటే కింద ఆప్షన్ చూద్దాం ఒకసారి. సహజ సంఖ్యలు ఏమేమి ఉంటాయి? సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. ఈ న్యాచురల్ నెంబర్స్ని మనం కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాము. సో న్యాచురల్ నెంబర్స్ను క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. ఇప్పుడు సంకలనం చేయడానికి సంఖ్యారేఖ పైన సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ 1 ఉంటుంది, నెక్స్ట్ 2 3 4 5 6 అండ్ సో ఆన్. ఇలా ఉన్నప్పుడు ఒక సంఖ్యను సంకలనం కూడడానికి మనం ఏ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ 3 + 2 చూద్దాం. సో అంటే సంకలనం చేయడానికి ఇక్కడ ఫస్ట్ యాక్చువల్లీ 0. సో 0 దగ్గర ఉండాలి. 0 దగ్గర వచ్చినప్పుడు 3 వరకు వస్తే 3 రీచ్ అవుతాడు. +2 కాబట్టి ఈ 3కి కుడివైపుకి 2 స్టెప్స్ 1 2. ఇప్పుడు మనకు ఆన్సర్ 5 వస్తుంది. అంటే ఏదైనా ఒక నంబర్ సంకలనం చేయడానికి మనం నంబర్ లైన్ పైన సంఖ్యారేఖ పైన కుడివైపు కదులుతాము. సో ఇది కరెక్టే. బట్ రిమైనింగ్ చూద్దాం. ఎడమవైపు కదులుతామన్నారు, శుద్ధ తప్పు. ధన సంఖ్యారేఖ అయితే ఎడమవైపుకు, రుణ సంఖ్యారేఖ అయితే కుడివైపుకు కదులుతాం. సో తప్పు. ధన సంఖ్యారేఖ అయితే కుడివైపుకు, రుణ సంఖ్యారేఖ అయితే ఎడమ వైపుకి కదులుతాం. ఇది కూడా తప్పు. సో కాబట్టి మనకు ఆన్సర్ 1 ఇది ద కరెక్ట్ ఆన్సర్. 6 మంది సభ్యులు గల ఒక కుటుంబ సరాసరి 5 సంవత్సరాల కిందట 25 సంవత్సరాలు. సో ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యుల సరాసరి వయసు ఎంత? సో 5 సంవత్సరాల క్రితం ఎంత? 25 సంవత్సరాలు. సో ఇప్పుడు మనకు 5 సంవత్సరాల తర్వాత అంటే ఈ 25 సంవత్సరాలకు మన 5 సంవత్సరాలు కూడితే వస్తుంది. సో ప్రస్తుతం సరాసరి 30 సంవత్సరాలు అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 114, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ క్వశ్చన్ పేపర్. సో త్రిభుజంలో 2 కోణాల మొత్తం 145 డిగ్రీలు అయిన మూడవ కోణం. సో యాక్చువల్గా ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. సో మనకు ఈ మూడవ కోణం ఎలా కనుక్కోవాలంటే ఈ 180లో నుంచి 140 తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. లేదా ఈ 145 డిగ్రీలకు మనం ఎంత కలిపితే 180 డిగ్రీలు వస్తుంది అన్నప్పుడు 35 డిగ్రీలు కలపాలి. సో కాబట్టి ఆ మూడవ కోణం 35 డిగ్రీలు అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి కాబట్టి మనకు ఆప్షన్స్ అవసరం లేదు. సో ఆన్సర్ మాత్రం తెలుసుకునేది చాలా మన ఇక్కడ. సో ఆన్సర్ 35 డిగ్రీస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.